మన పార్టీ జోడెద్దుల బండి. ఒకవైపు తెలంగాణ, రెండో వైపు ఆంధ్రప్రదేశ్. ఈ ఇరు రాష్ట్రాల నుంచి హాజరైన కార్యకర్తలు, నాయకులు అందరికీ నా నమస్కారాలు. ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి, 49 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల్లో మనకన్నా ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయి, మనకన్నా కొంచెం బలమైన పార్టీలు ఉన్నాయి. ఒక సామెత ఉంది, పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందని. అది వీళ్ళ ప్రతిపాదన. నేను ఇక్కడ ఒకటే వాళ్ళు చెప్పదలుచుకున్నా, అయ్యా అక్కడ కూర్చుంది రాజశేఖర్ రెడ్డి గారు కాదు, ఇక్కడ నుంచింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ భరోసా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, అధ్యక్షులు వారు ఈరోజు మన్ని అడిగి నేను పార్టీ నడిపించడానికి ఇబ్బంది పడుతున్నా, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి కార్యకర్త 500 రూపాయలు ఇవ్వండి అని అడిగితే ఇస్తామా ఇవ్వమా? ఇస్తామా ఇవ్వమా? అట్లా ప్రతి కార్యకర్త ఇస్తే సాయంత్రం లోపల ఆయన ముందల 250 కోట్లు ఇచ్చే శక్తి ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న అండగా ఉన్న శక్తి అదొకటే. 54 లక్షల మంది కార్యకర్తలు. గత మహానాడులో అధ్యక్షులు వారికి ఒక ప్రతిపాదన ఇస్తాం జరిగింది. అయ్యా ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దాం. చాలామంది కార్యకర్తలు వాళ్ళ భూములు, ఇల్లులు అమ్ముకున్నారు, అప్పులు చేసి పార్టీని కాపాడారని. అది ప్రతిపాదన పెట్టినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఒక కార్యకర్తల సంక్షేమ నిధి కాదు, ఒక విభాగమే ఏర్పాటు చేయండి. ఆ విభాగం ద్వారా కార్యకర్తలనే కాదు, కార్యకర్తల పిల్లల్ని కూడా ఆదుకోమని చెప్తాం జరిగింది. గత 11 నెలల్లో నేను దాదాపు 50,000 మంది కార్యకర్తలు కలుస్తాం జరిగింది. ఇక్కడ చాలామందిని కలుస్తాం జరిగింది. మిమ్మల్ని కలిసినప్పుడు నాకు 14,000 అర్జీలు ఇస్తాం జరిగింది. ఈ 14,000 అర్జీల్లో దాదాపు 9,000 అర్జీలకి నేను పరిష్కారం ఇస్తాం జరిగింది. కార్యకర్తల పిల్లలు చాలామంది వచ్చి నన్ను కలుస్తాం జరిగింది. నాకు చాలామంది రెజ్యూమేలు ఇస్తాం జరిగింది. మీ పిల్లల పిలుపు మేరకు గత 11 నెలల్లో 10 జాబ్ ఫేర్లు పెట్టి 450 కార్యకర్తల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీయే. చాలామంది పిల్లలు ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాం జరిగింది. అనేక ఇబ్బందుల వల్ల ఈ ఇంటర్వ్యూలో సరిగ్గా చేయలేకపోయారు. అందుకే ఈరోజు మన పార్టీ ఆఫీస్ వెనకాల ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏ కార్యకర్త పిల్లలైనా 1 నెల కష్టపడి చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాం జరుగుతుంది. మొదటి బ్యాచ్లోనే దాదాపు 38 కార్యకర్తల పిల్లలకి మనం ఉద్యోగాలు ఇప్పిస్తాం జరిగింది. చాలామంది కార్యకర్తలు ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, నన్ను కలిసినప్పుడు అయ్యా నా పిల్లల్ని నేను ఇంజనీర్ చేద్దాం అనుకుంటున్నా, డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము చదివించుకోలేకపోతున్నాం అని చెప్తాం జరిగింది. వాళ్ళ పిలుపు మేరకు ఇప్పటి వరకు 255 కార్యకర్తల పిల్లలకి ఉచితంగా చదువు తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అలాగే వివిధ ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదంటే అనారోగ్యం వల్ల చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పడటం జరుగుతుంది. అలాంటి కార్యకర్తలు నన్ను వచ్చి ఆర్థికంగా ఆదుకోండి అన్న కోరటం జరిగింది. ఇప్పటికీ 480 మంది కార్యకర్తల్ని ఆర్థికంగా ఆదుకుంది ఒక తెలుగుదేశం పార్టీయే. ఇంకొక 450 అర్జీలు నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ మన పార్టీ పెట్టిన
ప్రమాద బీమా పథకం చూసిన తర్వాత ఇటు పక్కన తెరాస ప్రభుత్వం తెరాస పార్టీ పెట్టేదానికి ప్రయత్నించి పడిపోయింది. అటు పక్కన పిల్ల కాంగ్రెస్ ఏమో మర్చిపోయింది. మనం పెట్టిన ప్రమాద బీమా పథకం చూసి ఢిల్లీలో ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశానికే ఒక ప్రమాద బీమా పథకం పెడతాం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 700 మంది కార్యకర్తలు ప్రమాదంలో చనిపోవటం జరిగింది. చాలా దారుణం. 700 మంది. మేము ఈ పథకం పెట్టినప్పుడు ఎప్పుడు ఊహించలా ఇంతమంది చనిపోతారని. ఈ 700 మంది చనిపోయిన దగ్గర ఇప్పటి వరకు దాదాపు 118 కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీయే. చివరిగా అతి చిన్న వయసులో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులకి అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క ప్రాణాలు పార్టీ కోసం అర్పించిన సందర్భాలు ఉన్నాయి. నిరంతరం పోరాటాలు చేశారు. ఎన్నో త్యాగాల ఫలితమే ఈరోజు మనందరం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు నాకు కానీ మన నాయకుడికి ఎన్టీ రామారావు గారికి కానీ ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది ఇక్కడుండే నాయకులు త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కాదు. అలాంటి కార్యకర్తల్ని నాయకుల్ని నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను.